హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, ఏ వేలితో పెట్టుకుంటే ఆయుష్ సంపద వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బొట్టు పెట్టుకోవడం మన సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం. బొట్టు పెట్టుకున్న వాళ్ళ మొహం తేజోవంతంగా చక్కని కళతో కనిపిస్తుంది. బొట్టు లేని ముఖాన్ని చూడకూడదు అని సాంప్రదాయాలు పాటించే చాలామంది చెప్తుంటారు. ముఖ్యంగా మహిళలు నుదుటన బొట్టు లేకుంటే అరిష్టంగా భావించేవాళ్ళు నేటికి ఉన్నారు. ముఖ్యంగా వివాహితులైన స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే అది ఏమాత్రం మంచిది కాదని చెప్తారు. అయితే మహిళలు నుదుట కుంకుమ, తిలకం పెట్టుకోవడం ఒక ఆచారమే కాదు, అందుకు అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఇక బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న కారణాలలో కొన్నింటిని చూస్తే పురాణాల్లో కూడా బొట్టు గురించి చాలా ప్రసిద్ధమైన విషయాలు ఉన్నాయని చెబుతారు. పద్మ పురాణంలో, ఆగ్నేయ పురాణంలో, పరమేశ్వర సంహితలో నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్ పెరుగుతుంది. అంతేకాదు మన దేహంలోని ప్రతి శరీర అవయవానికి ఒక్కొక్క ఆదిదేవతలు ఉన్నారని, ఇక ఆదిదేవత బ్రహ్మదేవుడు అని చెప్తారు. బ్రహ్మస్థానమైన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని చెబుతూ ఉంటారు. బొట్టు లేని ముఖం, ముగ్గు లేని ఇల్లు. అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరాన్ని అది చల్లబరుస్తుంది. మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల వారు చక్కనైన లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నుదుటన పెట్టుకున్న కుంకుమ బొట్టు మెదడుని ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది. నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి. బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇదిలా ఉంటే ఇక బొట్టు పెట్టుకోవడంలో కూడా అనేక విధానాలు ఉంటాయి. ఏ వేలితో బొట్టు పెట్టుకోవచ్చు, ఏ వేలితో బొట్టు పెట్టుకోరాదు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో పెట్టుకోవాలి. అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి. అలా కాకుండా మధ్య వేలుతో కానీ ఉంగరపు వేలుతో కానీ బొట్టు పెడితే ఎదుటివారి కర్మలు మనకు వస్తాయి. అందుకే చూపుడు వేలితో ఎదుటివారికి బొట్టు పెట్టాలని చెబుతారు. ఇక దేవతల ప్రతిమలకు, ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలితో బొట్టు, గంధం వంటివి పెట్టాలి. పొరపాటున కూడా మధ్య వేలితో పెట్టకూడదు. మధ్య వేలితో మనం బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్, సంపద రెండు వస్తాయని చెబుతారు. ఇక బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని చెబుతూ ఉంటారు. మొత్తంగా చూస్తే ఖచ్చితంగా మహిళలు బొట్టు పెట్టుకోవాలి. మహిళలు మాత్రమే కాదు, పురుషులు కూడా బొట్టు పెట్టుకోవడం ఎంతో మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.